వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. ఈ గత కొంతకాలంలో కూడా ఎన్నో దారుణాలు మనం చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు ఎన్నో చూస్తున్నాం. చాలా చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రజలు ఏం మాత్రం మారట్లేదు అని చెప్పడానికి నిదర్శనమే ఇప్పుడు ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అది ఏంటి అంటే, ఇప్పటి వరకు చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేయడం అనేది చూసాము. ఏది 6 నెలల పాప మీద కూడా జరిగింది, అలాగే 6 సంవత్సరాల పాప మీద కూడా జరిగింది. అది ఒక 40 ఏండ్లు 30 ఏండ్ల వాళ్ళు చేసింది చూసాము. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే అంటే మనమందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఒక 9 ఏళ్ల చిన్నారి పైన 4th క్లాస్ చదువుతున్న మైనర్ అబ్బాయిలు 5గురు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇదే కదా మన రాష్ట్రం చేసుకుంటున్న దౌర్భాగ్యం. అంటే మన రాష్ట్రం అనాలో దేశం అనాలో తెలియట్లేదు, కానీ దౌర్భాగ్యం ఏంటంటే మైనర్ వాళ్ళ మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఈ సంఘటన ఎక్కడో చోటు చేసుకోలేదు, మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లాలో 9 ఏళ్ల చిన్నారి పైన 4వ తరగతి చదువుతున్న 5గురు కుర్రాళ్ళు, వాళ్ళతో పాటు 16 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. మరి అతను కూడా మొత్తం 6 మంది కూడా మరి మైనర్లే అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో, అంటే అక్కడే నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు 2 కుమార్తెలు అలాగే ఒక బాబు. ఒక కుమార్తెను బాబును ఆ తల్లి ఆ రోజున బయటికి తీసుకొని వెళ్ళడంతో కూడా ఈ పాప బయట ఆడుకుంటున్న సమయంలో, ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలోనే వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్ళి మరి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారంటే ఎంత విచిత్రమో అర్థం కావట్లేదు. కాకపోతే ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఫోన్లలో చూసి చేస్తున్నారా, లేకపోతే ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పెద్దవాళ్ళు బిహేవ్ చేస్తున్న ప్రవర్తనలు చూసి నేర్చుకుంటున్నారా? ఏమైపోతున్నారు అసలు? ఎందుకంటే ఇప్పటి వరకు కొంచెము ఇంత చదువుకొని చేసి జ్ఞానం ఉన్న యువకులే వీటికి పాల్పడుతున్నారు అనుకుంటే, ఇప్పుడు 4th క్లాస్ చదివే అబ్బాయిలు, వీళ్లకు ఏంటి అసలు ఏమనాలో కూడా తెలియట్లేదు. కానీ 4th క్లాస్ చదువుతున్న అబ్బాయిలు 9 ఏళ్ల అమ్మాయి పైన అత్యాచారం చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని సిగ్గుపడాల్సిన సమయం వచ్చిందా అనేలాగా ఉన్నాయి ఇవి నిజంగా. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. మరి ఆ పాప గత 3 రోజులుగా కూడా ఈ వెలుగులోకి వచ్చింది కూడా ఎలా అంటే, 3 రోజులు ఆ పాపకి కడుపు నొప్పితోటి బాధపడుతూ ఫీవర్ కూడా జ్వరంతో ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ తల్లి చూడలేక నా కూతురికి ఏమైంది అనే భయాందోళనకు గురైపోయి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత మరి డాక్టర్లు చెప్పిన విషయం విన్న తర్వాత కూడా ఆ తల్లి గుండె పగిలిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా ఊహించలేని సంఘటన. 9 ఏళ్ల పాప పైన ఇలాంటివి జరుగుతాయని ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు కదా. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా అందరూ చిన్నపిల్లోళ్ళే కదా, ఆడుకుంటున్నారు అనే ఇదిలోనే ఉంటారు. ఏదో జ్వరం వచ్చింది, ఏదో కడుపు నొప్పి వచ్చింది, ఎందుకు వచ్చిందో అంటే ఏదైనా ఫుడ్ ప్రాబ్లం అయ్యి ఉంటుందా అనే ఇదిలోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఆ డాక్టర్లు చెప్పిన విషయాన్ని విన్న తర్వాత ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలే. డాక్టర్లు చెప్పింది ఏంటంటే, దాదాపు 6 మంది అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు, అత్యాచారం జరిగింది అని చెప్పేసి నిర్ధారించారు. వెంటనే ఆ తల్లికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఆ అమ్మాయి చెప్పడం జరిగింది ఎవరు ఏంటి అని. అంటే ఇప్పుడు ఇంత చిన్న పిల్లలు కూడా ఇలాంటి పనులకు, ఇంత దారుణమైన దుర్మార్గమైన పనులకు పాల్పడుతున్నారంటే ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అనేది అర్థమవుతలేదు. మరి తల్లిదండ్రులు నేర్పించే ఈ మంచి పనులా చెడ్డ పనులా, మరి పిల్లలు ఎటుపోతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించుకోలేకపోతే ఈ వయసులోనే ఇలాంటివి చేస్తున్నారు అంటే వీళ్ళని చూసి ఇంకా రోజుకి ఇలాంటివి పెరిగిపోతూనే ఉంటాయి. ఈ వయసు నుంచే అలవాటు పరుచుకుంటున్నారు పిల్లలు. ఎంత చెడు మార్గంలో వెళ్తుంది మన సమాజం అనేది గమనించుకోవాలి ఖచ్చితంగా. మన హిందూ సాంప్రదాయ ప్రకారము వాస్తవంగా
ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి అర్థం కావట్లేదు. ఇదంతా కూడా మరి ఎందుకు కలికాలం వచ్చేసిందా? కలికాలం వచ్చినా కానీ కన్నా తల్లిదండ్రులు నేర్పించుకునే పద్ధతి ఉంటుంది. ఈ వయసులో అలాంటి దారుణాలకు పాల్పడడం ఏంటి? 4th క్లాస్ అంటే కొంచెమైనా ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి కదా, బుద్ధి అనేది ఉండాలి కదా కొద్దిగానైనా. మహబూబ్ నగర్ అంటే అదొక పల్లెటూరు కింద, అంటే ఊర్లల్లో గ్రామాలు జిల్లాలే కదా మనకు తెలిసింది కూడా. అక్కడి నుంచే మొదలవుతున్నాయి అంటే ఇంకా సిటీ ప్రాంతాలలో ఇంకెన్ని జరుగుతూ ఉండాలి. మరి వీళ్ళందరికీ కూడా కొంచెమైనా జ్ఞానం నేర్చుకోవాలి. ఇలాంటి పద్ధతులు, ఇలాంటి చెడు సావాసాలకు వీళ్ళు అలవాటు పడకుండా ఉండాలి అంటే మెయిన్గా స్కూళ్ళల్లో నేర్పించడానికి ఉపాధ్యాయులు ముందుండాలి. వాస్తవంగా ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే రైటు, ఎలాంటి పనులకు పాల్పడితే అక్రమం అవుతుంది, ఇవన్నీ కూడా మరి స్కూళ్ళల్లో ప్రిన్సిపల్, స్కూళ్ళల్లో టీచర్లే నేర్పించలేకపోతే పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు? తప్పు జరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పనుల మీద పడిపోయి బిజీ లైఫ్ల మీద ఉండిపోయి కూడా పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంత దారుణం! మైనర్ అబ్బాయిలే మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేయడం అనేది చాలా ఘోరమైన, నీచమైన, నికృష్టమైన పనిగా భావిస్తున్నారు. కాబట్టే మరి నెటిజన్లు మరి ఏం చెప్పదలుచుకున్నారో మీకే వదిలేస్తున్నాం. ఇదంతా కూడా వాళ్ళనైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ఎక్కడ కూడా కఠినమైన శిక్షలు మాత్రం అమలు అవ్వడం లేదు. కొన్ని రోజులు జైల్లో ఉండడము, రావడము, బయట మళ్ళీ యథావిధిగా బతికేయడం. కానీ ఇలాంటి మైనర్ అమ్మాయిల పైన అత్యాచారానికి పాల్పడ్డ విషయంలో వాళ్ళు మైనర్ అబ్బాయిలు కావచ్చు, అలాగే మేజర్ అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారంటే వాళ్ళకు శిక్షలు కఠినంగా అమలు చేసే విధంగా కొత్త చట్టాలు రావాలని కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.